ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడింది. మెరుగైన వసతులు కల్పించాల్సిన చోట కనీస సోయి లేకుండా పనిచేస్తోంది. ఎవరెలా పోతే మాకేంటి, మేం మంచిగుంటే చాలు అన్నట్లు వ్యవహరిస్తోంది. కొత్త ఆసుపత్రులు, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మెరుగైన వైద్యం మాట దేవుడెరుగు. గత ప్రభుత్వం కట్టించిన ఆసుపత్రులను కూడా ప్రారంభించకుండా మొద్దు నిద్రపోతోంది. ప్రజల ఆరోగ్య హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోంది. ఓట్లేసి అధికారం కట్టబెట్టిన జనం ఇబ్బంది పడుతున్నా పట్టించుకోనట్టు వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆసుపత్రులను ఏడాదిన్నరగా ప్రారంభించకుండా మీనామేషాలు లెక్కిస్తోంది. పైగా వానాకాలం మొదలైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. పాత ఆసుపత్రులు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా సరే కేసీఆర్ నిర్మించిన కొత్త ఆసుపత్రుల భవనాలను ప్రారంభించి అందులో వైద్య సేవలు అందించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. వందలాది గ్రామాలకు వైద్యాశ్రయం కావాల్సిన సమయంలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన 100 పడకల ఆసుపత్రులు పూజలు లేని దేవాలయంలో మోడుబారి ఉన్నాయి. నిర్మాణం పూర్తయి 1-2 కాదు, దాదాపు 16 నెలలు గడిచింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంది. ఖమ్మం జిల్లాలో మదిర, కల్లూరు, సత్తుపల్లిలో కేసీఆర్ నిర్మించిన 100 పడకల ఆసుపత్రులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ ప్రజలకు మేలు జరిగే పనులను మాత్రం ఏ ప్రభుత్వమూ అధికారంలో ఉన్నా వాటిని కొనసాగించాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని కొనసాగించడంలోనూ, ప్రజల జీవితాలతో ముడిపడిన హాస్పిటల్ను ప్రారంభించడంలోనూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సమయమే దొరకట్లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మదిరలో నిర్మించిన ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ హయాంలో 36 కోట్ల రూపాయల నిధులతో మంజూరు చేశారు. నిర్మాణ పనులు వేగంగా సాగి అప్పటికే 80% పూర్తయ్యాయి. కానీ ప్రభుత్వం మార్పు తర్వాత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆసుపత్రి విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. 16 నెలల క్రితమే ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. అయినా ప్రజా వినియోగంలోకి తీసుకురాలేదు. పాత ఆసుపత్రిలో అరాకొర వసతులతోనే వైద్య సేవలు కొనసాగుతుండటంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికే ఈ భవనం పూర్తయింది. ఇంకొంత పని మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉన్నా డిప్యూటీ సీఎం బట్టి మాత్రం ముందుకు రావడం లేదు. ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్న కుట్రలో ఆసుపత్రిని ఓపెనింగ్ చేయడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలోనూ కొత్తగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదు. 3-4 నెలల కింద పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ భవనాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులకు అప్పగించింది. కానీ ప్రారంభోత్సవానికి మాత్రం ముహూర్తం దొరకడం లేదు. దీంతో 50 ఏళ్ల కిందటి భవనంలోనే పేషెంట్లు చికిత్స పొందాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు వర్షాకాలంలో కురుస్తుండడం, అప్పుడప్పుడు పెచ్చులూడి పడుతుండటంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం కొత్త భవనం నిర్మించింది. ఆపై 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. కానీ ఏం లాభం? కాంగ్రెస్ సర్కారు ఆ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవడం లేదు. ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పుడు 2022లో 36 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడాది కిందట 3 అంతస్తుల్లో 5 ఆపరేషన్ థియేటర్లు, 19 వార్డులతో 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం పూర్తయింది. ఒకేసారి 100 మందికి చికిత్స చేసేలా ఆక్సిజన్ బెడ్స్తో పాటు 98 నార్మల్ బెడ్స్, 5 ఐసీయూ బెడ్స్, స్కానింగ్ మిషన్, ఎక్స్రే మిషన్ సహా వైద్యానికి సంబంధించి కార్పొరేట్ హంగులతో అత్యాధునిక సామాగ్రి కూడా వచ్చింది. ఇన్ పేషెంట్లకు తగిన సౌకర్యాలు, స్పెషలైజేషన్ వారీగా అవుట్ పేషెంట్ రూములు, డయాలసిస్ కేంద్రాన్ని కూడా సెటప్ చేశారు. కానీ ప్రారంభించడం మాత్రం మర్చిపోయారు. కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిది అదే పరిస్థితి. ఏడాది క్రితమే భవన నిర్మాణం పూర్తయినా ఓపెనింగ్కు మాత్రం నోచుకోవడం లేదు. మాజీ ఎమ్మెల్యే గారైన సంట వెంకటయ్య గారు 2022లో సత్తుపల్లిలో 100 పడకల హాస్పిటల్ కావాలి అని ఒక కళ
దానిని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హేమాహేమీలు ఉన్నప్పుడు కూడా ఆ ఒక హాస్పిటల్ని సాధించలేకపోయారు. సెంట్రల్ వెంకటరెడ్డి గారి కృషితో మనకు హరీష్ రావు గారు వెన్నుదన్నుగా ఉండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వెన్నుదన్నుగా ఉండి 100 పడకల ఆసుపత్రిని 2022 36 కోట్లతో శాంక్షన్ చేయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80% పనులు కంప్లీట్ అవగా దాని ఫినిషింగ్ వర్క్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కంప్లీట్ అయింది. దానిని ఇంతమట్టుకు కూడా ఓపెనింగ్ చేయడానికి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కల్పించలేదు, దాని స్టాఫ్ అలాట్ చేయలేదు ఇంతమట్టుకి. కావున పేద ప్రజలకి ఉపయోగపడాలంటే దాన్ని తొందరగా ఓపెనింగ్ చేసి, రాబోయేది వర్షాకాలం సీజన్ కాబట్టి పేద ప్రజలకి హాస్పిటల్ అందుబాటులో ఉంచి స్టాఫ్ని అలాట్ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు అంత మునుపు ఉన్న పాత 50 పడకల హాస్పిటల్ ఇప్పుడు వరకు కూడా అది శిథిలావస్థ చేరి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మీరు తొందరగా హాస్పిటల్ని ఓపెన్ చేసి, కొత్త హాస్పిటల్ ఓపెన్ చేసి పేద ప్రజలకు ఉపయోగపడి చేయండి. కల్లూరు, సత్తుపల్లి కావచ్చు, మదిర ఆసుపత్రి కావచ్చు, వెంటనే ప్రారంభిస్తే క్రెడిట్ తమకు దక్కదని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారట. అలా వదిలేసి ఏడాది 2 ఏళ్ల తర్వాత ప్రారంభిస్తే ఆ పనులు తామే చేసినట్టు ప్రజలు భావిస్తారనేది కాంగ్రెస్ పెద్ద వ్యూహమట. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డిని తీసుకురావాలని సత్తుపల్లి నాయకులు, ఆ క్రెడిట్ మొత్తం తనకే దక్కాలని మదిర నాయకులు అనుకోవడమే ప్రజలకు శాపంగా మారుతోంది.